ఇక్కడ ఉదాహరణ 1 వచ్చేసి త్రిభుజం ఏబీసీలో యాంగిల్ ఏ 30 డిగ్రీస్, యాంగిల్ బి 45 డిగ్రీస్ అయిన యాంగిల్ సిని కనుగొనమన్నారు. ఇక్కడ టోటల్గా యాంగిల్ ఏబీసీలో యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ ఏంటంటే త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉంటుంది. వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు? యాంగిల్ ఏ 30 డిగ్రీస్ ఇచ్చారు, యాంగిల్ బి 45 డిగ్రీస్ ఇచ్చారు, యాంగిల్ సిని కనుగొనమన్నారు. ఇక్కడ అప్లై చేద్దాం. యాంగిల్ ఏ దగ్గర 30 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ బి దగ్గర 45 డిగ్రీస్ ప్లస్ యాంగిల్ సి వాళ్ళు ఏమి ఇవ్వలేరు కాబట్టి యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. ఇంకా ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఆ 3 కలిపి 180 డిగ్రీస్ ఉండాలి కాబట్టి ఇక్కడ 30, 45, 75 ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇప్పుడు 175 అక్కడ మైనస్ చేయాలి 180లో నుంచి. ఇక్కడ నుంచి అటు వెళ్తే మైనస్లోకి వెళ్ళిపోతుంది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 75 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి వాల్యూ వచ్చేస్తుంది. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 105 వస్తుంది. ఇప్పుడు 3 వాల్యూస్ వచ్చినట్టు సి కోణంను కనుగొన్నాము. 105 యాంగిల్ ఏ 30, యాంగిల్ బి 45, యాంగిల్ సి 105. వాళ్ళు 2 కోణాలు ఇచ్చి 3వ కోణం కనుగొనమన్నారు అన్నప్పుడు 180లో నుంచి ఆ 2 తీసేస్తే 3వ కోణం వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెకండ్ ఉదాహరణ వచ్చేసి త్రిభుజం ఏబీసీలో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3 యాంగిల్ బి మరియు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 2 యాంగిల్ బి అయిన త్రిభుజంలోని 3 కోణాలను కనుగొనము. ఇక్కడ వాళ్ళు ఏమి ఇచ్చారంటే యాంగిల్ ఏకి క్లూ ఇచ్చారు, యాంగిల్ సికి క్లూ ఇచ్చారు, యాంగిల్ బి వాల్యూ అసలు ఏమి ఇవ్వలేదు. అయితే మనం ఇప్పుడు కనుగొనాలన్నమాట. యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఎక్కడైనా త్రిభుజంలోని 3 కోణాల మొత్తం 180 డిగ్రీస్ ఉంటుంది. ఇక్కడ సేమ్ అప్లై చేద్దాం. యాంగిల్ ఏ దగ్గర వాళ్ళు ఏమి ఇచ్చారు? 3 యాంగిల్ బి ఇచ్చారు. ఇక్కడ యాంగిల్ ఏ దగ్గర అప్లై చేయండి. ప్లస్ యాంగిల్ బి దగ్గర యాజ్ ఇట్ ఈస్గా యాంగిల్ బి రాసుకుందాము. యాంగిల్ సి దగ్గర వాళ్ళు ఇచ్చారు 2 యాంగిల్ బి అని ఇచ్చారు, 2 యాంగిల్ బి రాసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇంకా ఇదంతా ప్లస్ చేయాలన్నమాట. 3 యాంగిల్ బి ప్లస్ యాంగిల్ బి ప్లస్ 2 యాంగిల్ బి ప్లస్ చేస్తే 6 యాంగిల్ బి వస్తుంది. 6 యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇక్కడ యాంగిల్ బి యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. 6 అనేది ఇక్కడ 180తో భాగిస్తుంది. 180తో భాగించడం వల్ల 36ల 180 డిగ్రీసు ఇక్కడ భాగిస్తుంది. 180తో భాగించినప్పుడు 36ల 180 డిగ్రీస్ వస్తుంది. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్ అవుతుంది. మనకు యాంగిల్ బి వాల్యూ వచ్చేసింది 30 డిగ్రీసు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చారు కదా 3 యాంగిల్ బి అని ఇచ్చారు. 3 ప్లస్లో 3 యాజ్ ఇట్ ఈస్గా ఇంటూ యాంగిల్ బి వాల్యూ 30, మొత్తం 30 ముళ్ళ 90 డిగ్రీసు, 30 ముళ్ళ 90 వచ్చేసింది. యాంగిల్ ఏ వాల్యూ 90 డిగ్రీలు వచ్చింది. యాంగిల్ సి వాల్యూ, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు వాళ్ళు ఇచ్చారు కదా 2 యాంగిల్ బి అని, 2 అట్లనే రాసుకోవాలి. ఇంటూ యాంగిల్ బి వాల్యూ 30 వచ్చింది కదా, 30 32ల 60. ఇక్కడ యాంగిల్ సి వాల్యూ 60 డిగ్రీసు. ఇక్కడ మొత్తం 3 వాల్యూస్ వచ్చాయి. యాంగిల్ బి 30 డిగ్రీస్, యాంగిల్ ఏ 90 డిగ్రీస్, యాంగిల్ సి 60 డిగ్రీస్. ఇక్కడ 3 కోణాలను కనుగొనడం జరిగింది.